We thank the Lord for His precious salvation, unto which He saved us and called us. ప్రభుకి వందనాలు. ఆయన మనల్ని పిలిచినటువంటి గొప్ప రక్షణకై మనల్ని పిలిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. He saved us and called us according to His purpose. ఆయన ఉద్దేశం చొప్పున మనల్ని పిలిచాడు. ఆయన not according to our works, మన క్రియలను బట్టి కాదు, but according to His own purpose. ఆయన సొంత ఉద్దేశం చొప్పున, that which He purposed before the foundations of the world. ఈ లోకము భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన and this great salvation, ఈ గొప్ప రక్షణ, is a salvation that will be effective in our spirit, soul, and in the realm of the body. ఈ యొక్క గొప్ప రక్షణ మన యొక్క ఆత్మలోను, మన మనసులోను, ప్రాణములోను, అంతేకాకుండా మన శరీరంలోను కూడా ప్రభావితమైనది. We thank God for this great purpose of God. ఈ గొప్ప ఉద్దేశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. Who had delivered us, ఆయన మనల్ని విడిపించాడు, from so great a death. భయంకరమైనటువంటి మరణం నుంచి విడిపించాడు. Delivered us from so great a death. భయంకరమైనటువంటి మరణం నుంచి మనల్ని విడిపించాడు. ఆయన కేవలం మరణం నుంచి విడుదల కాకుండా ఆయన ఇప్పుడు కూడా విడిపిస్తూ ఉన్నారు. ఆయన రాబోయే రోజుల్లో కూడా విడుదల చేస్తాడు. ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, ఆయన ఇంకనూ మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. మనం చాలా స్పష్టంగా విన్నాం. మన యొక్క ధ్యానాల ద్వారా ప్రతి బుధవారం this precious and wonderful truth that our salvation is progressive. ఈ యొక్క గొప్ప అద్భుతమైన సత్యము మన రక్షణ ప్రగతిశీలమైనది. హల్లెలూయా. And may our eyes be open. మన నేత్రములు తెరవబడును గాక. You know, the reality is, దీంట్లో ఉన్న సత్యం ఏంటంటే, God has given us His word, ఆయన తన వాక్యం మనకి ఇచ్చినప్పటికీ, this book is in our hands, మన చేతుల్లో ఈ పుస్తకం ఉన్నప్పటికీ, the sad thing is that this book is sealed for many. అనేక మంది జీవితాల్లో ఈ యొక్క పుస్తకము ముద్ర సీల్ చేయబడింది. And only the Lord can open the seal to us. అది కేవలం ప్రభువు మాత్రమే దాని ఆ ముద్రను తెరవగలడు. You know, we by our strength cannot open the seal. మన సొంత జ్ఞానం బట్టి, శక్తిని బట్టి దాన్ని తెరవలేం. And it's the Lord who can open the seal to us. ఆయన మాత్రమే ఈ ముద్రను మన కొరకు తెరవగలవాడు. It is the Lord who can open our eyes. ఆయన మాత్రమే మన నేత్రాలు తెరవగలవాడు. That's the reality, saints of God, even tonight. ఈ రాత్రికాల సంబంధ సత్యం అదే ప్రియులారా. That's what the apostle Paul said. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. When he was a jealous Hebrew, ఆ హెబ్రీయుల గురించి ఆయనకున్నటువంటి మంట, ఆయన తన్ను తాను హెబ్రీయుడుగా ఎంతో మంట కలిగిన వాడు ఉన్నాడు. నేను హెబ్రీయులకు హెబ్రీయుడను. అది సంఘమును హింసించుటలోను. గాని ఆయనకు నేత్రాలు తెరవబడినప్పుడు గలతీయులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఆయన నా నేత్రాలు తెరవడానికి ఆయనకి ఇష్టమైంది. దేవునికి నా నేత్రాలు తెరవడం ఆయనకి ఇష్టమైంది. తద్వారా నేను క్రీస్తును ప్రకటించాలని. క్రీస్తు అపోస్తలుడైన పౌలుకు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయనకు ఈ ప్రత్యక్షత దొరికింది. ఎఫెసీయులకు రాస్తున్నాడు కదా, యుగాల తరబడి దాచబడినటువంటి సత్యం ఆయన అపోస్తలులకు, ప్రవక్తలకు దానిని బయలుపరుస్తున్నాడు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటున్నాడు కదా, నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించారు ఇలాగున, తండ్రి నేను ప్రార్థిస్తున్నాను, the ones who are wise and prudent, and reveal this unto babes.
ఈ జ్ఞానులో తెలివైన వారు అనుకునే వారికి తండ్రి దీనిని దాచి పసి బిల్లలకు దీన్ని బయలుపరుస్తున్నాం. ఇది జ్ఞానులు అనబడిన వారికి దాచబడింది. అది మతపరమైనటువంటి వారికి, ఈ యొక్క మతపరమైనటువంటి జనసమూహాల నుంచి ఎంతో మేము శిక్షణ పొందిన వారు మన వారికి, ధర్మశాస్త్రం బాగా చదివిన వారికి, జ్ఞానం పెంచుకున్న వారికి, వారి దగ్గర నుంచి దాయబడింది. కానీ అది పసిపిల్లలకు బయలుపరచబడింది. ఒక విషయం రాత్రి చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క ధ్యానంకు ఆరంభంలో చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత తెలివైన వారమో బుద్ధిగల వారమైనప్పటికీ దేవుని యొక్క ఆత్మ ఏంటో అనేది మన తెలివితేటలు అర్థం చేసుకోలేదు. అది ఒక్క విషయం జాగ్రత్త మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమారుని బయలుపరిస్తే తప్ప ఎవరును కుమారుని తెలుసుకోలేరు. కుమారుడు తండ్రిని బయలుపరిస్తే తప్ప ఎవరును ఆయన తెలుసుకోలేరు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాత్రి, మనలను మనమే దీనులు పరుచుకుందాం. The Lord and His great salvation even in our lives. మన జీవితంలో అప్పుడే ప్రభువుని, ఆయన యొక్క రక్షణను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ రోజున అనేక మంది మతపరమైన నాయకులు ఉన్నారు. సంఘాల్లో కూడా అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అనేక మంది విశ్వాసం కలిగిన వారు సంఘాల్లో కూడా ఉన్నారు నాయకులు. పాత నిబంధన, పాత సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. యేసు ప్రభుతో చెప్తున్నారు, దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు నీవే అని అంటున్నారు. వారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఆయనే క్రీస్తు అని వారు గుర్తించలేక ఆయన యోధులకు బోధకుడు అనుకుంటున్నాడు. Nicodemus was preaching to the Jews. Nicodemus ये मसीह के बारे में निकोदेमस लोगों को प्रचार करता था. जब सामने आया उनको समझ में नहीं आया यही ये मसाया. నికోదేమస్ మసీహు క్రీస్తు వస్తాడని ప్రకటన చేస్తుంటాడు. ఆయన దగ్గర, ఆయన ఎదురుగా దిగి వచ్చిన తర్వాత ఆయనే క్రీస్తు అని ఆయనకు అర్థం చేసుకోవాల్సి లేకపోతుంది. He was blind like a bat. ఆయనంత గొప్ప బోధకుడు అయినప్పుడు నికోదేమస్ అతడు గబ్బిలేలా గుడ్డివాడు అంటున్నాడు. అది నిజం. ఈ యొక్క ఆరంభంలోని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నా యొక్క అధికారం బట్టి కాదు, దేవుని యొక్క వాక్యం అధికారంతో చెప్తున్నాను. ఈనాడు అనేక మంది ఆత్మీయ లోకంలో ఇంకా గుడ్డివారు ఉంటున్నారు. వారి యొక్క ఆత్మీయ నేత్రములు, మన యొక్క దీనత్వం కావాలా, మనలను మనం తగ్గించుకోవాలి. మన వేదాంత విద్యను పక్కన పెట్టండి. మనుషుడు ఏర్పరిచిన పద్ధతులు, వాక్యాన్ని నేర్చుకోవడానికి ఏర్పరిచేసారు, దాన్ని పక్కన పెట్టండి. దేవుని యొక్క వాక్యంలో ఏం రాబడిందో పరిశుద్ధాత్ముడు బోధించినట్లు ఆయన ఎదుట మన నేతలు తెరబడదు. నేను ఇవన్నీ చెప్పాలని అనుకుని ఇక్కడ నిలబడలేదు. నాకు అసలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎలాగా I didn't share all that I shared till now. I didn't intend to share at all. నేను ఇప్పుడు దాకా చెప్పినవి మీతో పంచుకోవాలని నేను ఉద్దేశంతో ఇక్కడ నిలబడలేదు, కానీ అవన్నీ వచ్చేసినాయి. ఎలాగా जो कुछ मैंने अब तक आपसे शेयर किया, ये बात मेरा मन में नहीं था कि आपसे शेयर करें. But just as I stood up, the Holy Spirit laid this upon my heart. నేను ఎలాగా నిలబడగానే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. నేను పరిశుద్ధాత్మకు నేను విధేయుడు అవ్వాలి. ఈ రాత్రి కాల సంబంధం ప్రత్యేకించి మాటలను చెప్పాలి. By man's ability can receive from God. It is something that man can only receive when we humble and seek the Lord, that He in His mercy will pour out on us.
ఓ మనుషుడు దేవుణ్ణి వెతకడం కాదు కానీ దేవుడు మనుషుని వెతుకుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనుషుడు దేవుని ఎడల ఆకలి కొని ఉన్నప్పుడు ఆయన మనకు తన కరుణను బట్టి బయలుపరుస్తాడు. So this is the way we need to move on. ఆ రకంగా మనం So I would ముందుకి like to say even సాగాలి. tonight, ఈ రాత్రికాల సంబంధం కూడా may we humble చెప్పాలనుకున్నాం. ourselves. మనలను మనం That this book తగ్గించుకోగలమా? cannot be a sealed book to us. ఈ యొక్క పుస్తకము We మనలకు can have many ముద్రించబడిన పుస్తకం translations of the కాకుండా Bible. అనేక అనువాదాలు ఉన్నాయి We బైబిల్కి. can have the Hebrew and the Greek with us. మనతో పాటు హెబ్రీ, గ్రీకు భాషలు కూడా కలిగి ఉండొచ్చు. Versions of the Bible. ఈ బైబిల్కి అనువాదాలు మన దగ్గర And yet ఉండొచ్చు. this book can be a sealed book to us. అన్ని ఉన్నప్పటికీ ఈ బుక్ మనకు Unless the Holy Spirit ముద్రించబడి will reveal ఉండొచ్చు. to us. పరిశుద్ధాత్మ దేవుడు He మనం is the బయలుపరిస్తే తప్ప custodian of all that the Father has. తండ్రికి కలిగి ఉన్న దాని అంతటికి కూడా దానికి And అధికారం so ఆయనకి as we మాత్రమే heard ఉన్నది. even last week, గత వారం మనం చూసాం కదా, we see it is God's great mercy that God is revealing to us that His salvation is progressive. దేవుడు తన యొక్క దయా కరుణను మాత్రమే చెప్తున్నాడు And I మనకి. thank మన God రక్షణ that God is ప్రగతిశీలమైనదని. helping me in these days. నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే ప్రభు నాకు To సహాయం give చేస్తున్నాడు. myself to this truth which I heard many years ago. ఎన్నో సంవత్సరాల క్రిందట నేను ఈ సత్యం And తెలుసుకోవడం God బట్టి is consolidating this work in my own life in a fresh way. నూతన విధానంలో దేవుడు నాలో ఈ కార్యం చేస్తున్నాడు తాజాగా. As I shared last week, I have said amen to this call, to this salvation, and to this truth in my life. ఈ యొక్క పిలుపుకు, ఈ యొక్క రక్షణకు, ఈ యొక్క దేవుని ఉద్దేశానికి నేను ఆమేనని చెప్పాను. Yes, and I was submitted to God afresh. నేను దేవునికి తాజాగా And నూతనంగా I said, Lord, I am సమర్పించుకుంటున్నాను. open to your workings and dealings in my life. ప్రభువా, నీ యొక్క కార్యాలకు నన్ను నేను తెరుచుకుని ఉంచుకుంటున్నాను. నువ్వు ఎలా And as I చేయాలంటే అలా shared చేయమని. last week, గత వారం నేను in తెలియజేసినట్లుగా so doing, I have taken the responsibility, and I have also laid this responsibility upon the Lord. నేను ఆమెన్ అని చెప్పడం తోటి నా మట్టుకు నేను బాధ్యత వహిస్తున్నాను. అంతేకాకుండా దేవునికి కూడా నేను అప్పగిస్తున్నాను బాధ్యత He వహించమని. will take that responsibility over my life. ఆయన నా జీవితం మీద బాధ్యత తీసుకుంటాడు. Yes, and He will complete what He had begun in my life. నాలో ఆరంభించినటువంటి కార్యాన్ని ఆయన పూర్తి చేస్తాడు. నేను ముందు చెప్పాను కదా, నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించాడు, Saved me, నన్ను not రక్షించాడు. according to our works, మన క్రియలను బట్టి కాదు, but according to His own purpose. ఆయన యొక్క This ఉద్దేశం is a బట్టి. work which He has begun in your life and mine. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఈ కార్యాన్ని It is ఆరంభించాడు. something that He has initiated. ఆయనే దానిని And ఆరంభించిన He వాడు. will also perform it until the day of Christ. యేసుక్రీస్తు వచ్చే వరకు దానిని కొనసాగించువాడు, పరిపూర్ణం చేయవాడు ఆయనే. So He takes the responsibility. ఆయన బాధ్యత When తీసుకుంటున్నాడు. I take the responsibility in my life, నేను తీసుకోవాల్సిన బాధ్యత and నేను turn my తీసుకున్నప్పుడు, life over to Him, నేను ఆయనకి నేను He సమర్పించుకున్నప్పుడు, will never force His way into my life. ఆయన తన యొక్క మార్గాన్ని బలవంతంగా నా మీద రుద్దడు. There is a piece of the Master that has come into my life, యజమానుని యొక్క ఆ మొక్క నాలోనికి and He వచ్చినది. is working out from there అక్కడ నుండి ఆయన నాలో to పనిచేయడం bring మొదలు me పెట్టాడు. into the image and the likeness of my Savior. నా రక్షకుని యొక్క రూపంలోను ఆయన యొక్క సంపూర్ణతలోను తీసుకొస్తున్నాడు. మనం విన్నాం కదా, The soul realm of man మనుషుని యొక్క is మనస్సు the అనేది, intellect, the emotion, and the will. దాంట్లో జ్ఞానం ఉన్నది, తన యొక్క భావోద్రేకాలు ఉన్నాయి, And this తన realm is చిత్తం where ఉన్నది. God is effectively working His salvation today in His people. ఆయన ప్రజలలో దేవుడు ఈ భాగాల్లోనే తన ఆత్మ ద్వారా కార్యం As చేస్తున్నాడు. we heard, the realm of the intellect is the realm of my opinion. ఈ యొక్క తెలివితేటలు అనేటువంటి భాగం ఉన్నది చూస్తారు, And అది as నా we సొంత అభిప్రాయాలు considered చెప్పేది. last week, మన గత వారం that's ఆలోచించాం. the realm where I have my thoughts. అక్కడే నా యొక్క తలంపులు తిరుగుతా ఉంటాయి. And we heard that these thoughts must change. ఈ యొక్క తలంపులు మార్చబడాలి. That must change until all of us can say that we are coming into His thoughts in our lives.
ఎలా మార్చబడాలంటే మన తలంపులు మనము ఆయన తలంపులు అనేటువంటి ఆ స్థానంలోకి రావాలి మనం అందరం. So the Lord wants to change my mind and your mind, my thoughts and your thoughts. ఆయన నా తలంపులు నీ తలంపులు మార్చబడాలని కోరుతున్నాడు. become his thoughts. ఆయన యొక్క తలంపులుగా మార్చబడాలి. Your thoughts should become my thought. నీ తలంపులు నాకు, నా తలంపులు నీకు కాదు. What God is working out. దాని గురించి ప్రభు పనిచేయడం లేదు. But God is working out that my thoughts may become his thoughts. ఆయన తలంపులు మన తలంపులుగా మార్చబడాలని పనిచేస్తున్నాడు. to forsake our thoughts. తద్వారా మనకున్నటువంటి తలంపులను మనం వదిలిపెట్టాలని ఆయన యొక్క తలంపులు మనలో తీసుకురావడానికి కోసం ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఆయన ఏ రకంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేస్తున్న కార్యం అదే. క్రీస్తు యేసుకున్నటువంటి మనసు. It's very, very important for us that the way of the Spirit is something that the mind cannot easily understand. మన యొక్క మనసును మన మనసు అంత సులువుగా దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకోలేదు. Yes. Yes. Now we need to understand this. దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. The mind of man is unfruitful. మనుషుని యొక్క మనసున్న చూసారు, అది ఫలభరితమైనది కాదు. మొదటి కొరింథీ 14 అధ్యాయం మనం చూసినప్పుడు, మొదటి కొరింథీ 14 అధ్యాయము 14వ వచనం కూడా, my spirit prayeth but my understanding is unfruitful. నేను భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నా మనసుకు అర్థం కాదు. ఎస్, ఫలవంతంగా ఉండదు కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. My mind is unfruitful. నా యొక్క మనసు ఫలవంతంగా ఉండదు. My brothers and sisters. ఇది నిజం మా ప్రియమైన సహోదరి సహోదరులారా. The spirit is praying, the mind cannot understand that. ఆత్మ ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క మనసు అర్థం చేసుకోలేదు. We need to know this. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. Yes. Let me just read it out from another translation, please. మరొక అనువాదాల నుంచి కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను. ఒక క్షణం. For if I pray in an unknown tongue, my spirit by the Holy Spirit within me prays, but my mind is unproductive, it bears no fruit and helps nobody. నా ఆత్మ ప్రార్థన చేసినప్పుడు నా యొక్క మనసు లేక నా జ్ఞానం ఫలహీనంగా ఉంటుంది. For if I pray in tongues, my spirit is praying, but I don't understand what I'm praying. నేను ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది కాబట్టి నేను ఏం ప్రార్థన చేస్తున్నా నాకు తెలియదు. You know what I'm trying to share here is that our spirit, the way of the spirit, our mind is not able to comprehend. ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆత్మ ఏ కార్యం చేస్తుందో మన ఈ పనికి మన బుర్రకు అర్థం కాదు. It's, the way of the spirit many a time is not sensible to the natural senses. ఈ యొక్క మనుషుని యొక్క మనసు అనేది దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని గ్రహించలేదు. Yes. So how important it is for us to say, let us know what he thinks. అందుకోసమే మనం చాలా సార్లు ఇది ఆలోచించాలి. ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడో మనం ఆలోచన చేద్దాం అందాం. దేవుని కుటుంబంలోను దేవుని సంఘంలోను ప్రభు ఏం చెప్తున్నాడు ఈ విషయంలో, దాని గురించి మనం మాట్లాడదాం అందాం. ఓ ఎటువంటి భాష గాని దేవుని ప్రజల మీద అధికారపూర్వక ఎంత అద్భుతమైనది. Changing from the realm of our thinking into the realm of his thinking.
దాన్ని అంటాం కదా, మన యొక్క ఆలోచన విధానం నుంచి దేవుని యొక్క ఆలోచన విధానంలోనికి మార్చబడుట. దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు the Lord began to really say to my heart, ప్రభు నాతో హృదయంతో మాట్లాడుతున్నాడు కదా, so many in the midst of us, అనేక మంది మనలో ఉంటున్నారు, so materialistic in their thinking. భూ సంబంధమైనట్టుగా వారి యొక్క ఆలోచన ఉంటుంది. Their mind is so soaked in materialism, possessions and money and riches. మనుషుని యొక్క ఈ డబ్బుల మీద, ఆస్తుల మీద, భూ సంబంధమైన వాటి మీద మునిగిపోయి ఉంటుంది అనేక మంది. They are not open to God's mind. దేవుని యొక్క మనసుకు వారు హృదయాలు తెరిచేవారుగా ఉండలేదు. My brothers and sisters, we have to listen to the Lord. ప్రభు మనం దేవుని యొక్క స్వరాన్ని వినాలి పిల్లలు. That there is no change coming in their thought realm. వారి యొక్క ఆలోచన విధానంలో ఎక్కడ మార్పు అనేది కనబడటం లేదు. There is no change in their thought realm. వారి యొక్క ఆలోచన విధానంలో ఎక్కడ మార్పు అనేది కనబడటం లేదు. Their thoughts are filled with the world's ways. లోక సంబంధమైన మార్గాలతో నింపబడి ఉన్నది వారి ఆలోచన. On money, riches, property and things and success and so on. వారి యొక్క మనసులో ఎంత ఏం నింపబడిందంటే ఆస్తి, డబ్బు, ఈ విజయ సఫలత అనేది ఉంటుంది. ఇదెంతో భయంకరమైనది. వారు కేవలం మీటింగ్ వచ్చి హాజరించుకుని వెళ్ళిపోతారు తప్ప వారు మనసంతా వాటి మీద ఉన్నది. Yes, they are not able to see God's thought in His word. దేవుని యొక్క తలంపులు ఆయన వాక్యంలో ఏమున్నదో చూడరు. We see the thought of God. దేవుని యొక్క తలంపులు ఏమై ఉన్నాయని ఆయన వాక్యంలో కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రభు ఇలాగ అంటున్నాడు కదా, he said, lay not up for yourselves treasures upon the earth. భూమి మీద మీ యొక్క ధనమును సమకూర్చుకోవద్దు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. 19వ వచనం, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించేస్తారు. నేను దీని గురించి చింతిస్తున్నాను. బ్యాంకుల్లో మీ యొక్క డబ్బులు సేఫ్ కాదు. ఈ రోజున అనేక మంది యొక్క హృదయాల్లో భయం అన్నది. ఒకదాని తర్వాత ఒక బ్యాంకు దివాళా తీసేస్తున్నాయి. So many people I was told by somebody that they're just taking all their fixed deposit out. అని ఒకళ్ళు చెప్తున్నారు కదా నాతో, వారు ఫిక్స్డ్ డిపాజిట్లు అన్ని కూడా తీసేసుకుంటున్నారు అని చెప్తున్నారు. You are worried about it looks like. ఈ ట్రాన్స్లేషన్ చేస్తున్నాయని కూడా చింత కలుగుతున్నాడు. ఆయన కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయేమో. ఎందుకంటే ప్రజలకు చింత ఉన్నది. వారు కష్టపడినటువంటి సంపాదించిన డబ్బులు. ఇది నిజం ప్రియులారా. ప్రజలు చింతల్లో జీవిస్తున్నారు. కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు, ఇది జరుగుతాయి ఇలాగా. దొంగలు వచ్చి దాని కన్నం వేసి దొంగలిస్తారు. చక్కగా చదువుకున్న దొంగలు వాళ్ళు. ఎవరైతే డబ్బు కలిగి జ్ఞానం కలిగి బ్యాంకులు స్థాపించారో వారే దొంగలించుకుని దోచుకుని తీసుకుపోతున్నారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు 19వ వచనం స్పష్టంగా తెలుసున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మెటైనను తుప్పైన దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలించరు. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. ఈ రాత్రికాల సంబంధి ప్రియ సహోదరి సహోదరుల, నీ యొక్క తలంపులు ఎక్కడ నడుస్తున్నాయి? నీ యొక్క ధనం ఎక్కడుంది? అస్తమాలు ఇదే ఆలోచిస్తున్నావు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇది ఎలా చేయాలి, చింత చింత, ప్రతి దాని గురించి చింతే. మనసంతా కూడా భూ సంబంధంగా మారిపోయింది.
you are not going to, and I am not going to be growing in Christ. ఓ నీ యొక్క తలంపు విధానం, ఆలోచన విధానం మారకపోతే నీవైనా నేనైనా గాని మనం ఎదగము. మన యొక్క తలంపులు ఆయన తలంపుల వల్ల మార్చబడాలి. ఆయన తలంపులు ఎక్కడున్నాయి? దేని వాక్యాలు ఉన్నాయి. ప్రభువా నాకు తెలియదు నీ తలంపులు ఏంటో అనొద్దు. ఆయన తలంపులు ఎక్కడ కనబడతాయి? ఆయన తలంపులు దేవుని వాక్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బయలుపరుస్తాడు. అవన్నీ కూడా చచ్చిపోయిన అక్షరాలు నీకైనా నాకైనా. ప్రభు ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు మనకు సహాయం చేయను గాక. నా యొక్క ఆలోచన, నేను ఆయన యొక్క ఆలోచన కోసం నేను వదులుకుంటా. ఇది చూడడానికి వినడానికి చాలా ఎంతో మందికి ఎటకారంగా ఉండొచ్చు. మన బుర్రలు, మన మెదడులు గాని వదులుకోకపోతే ఆయన యొక్క తలంపులు, ఆయనకి మెదడు మనం సంపాదించుకోలేం. ప్రభు మనకు సహాయం చేయను గాక. అది మన యొక్క సాక్ష్యమై ఉండాలి. నా యొక్క మనసును నేను నేను కోల్పోతే నేను సంపాదించుకుంటున్నాను. నీవు ఏదైనా సంపాదించుకుంటున్నావు అంటే నువ్వు make sure that you are losing your mind to gain his mind. ఆయన యొక్క మనసును సంపాదించుకోవడానికి నువ్వు కోల్పోతున్నట్టుగా చూసుకో. But if you lose your mind elsewhere, then your life will be in danger sometimes. నీ యొక్క మెదడు, నీ తలంపులు మరొక చోట ఎక్కడన్నా కోల్పోతున్నావు అనుకో, బుర్ర పాడైపోతుంది వేరే విషయాల్లో, అది నీకు చాలా నష్టం. If you lose your mind elsewhere, you will get into trouble. నీ యొక్క తలంపులు ఎక్కడో, నీ మనసు ఎక్కడో పోతుంది అనుకోండి, నువ్వు కష్టాలు పడతావు. If you lose your mind, yes, that's important. అది చాలా ప్రాముఖ్యం. Lose your mind unto the Lord, you will gain his mind. నీవు ప్రభు కోసం నీ యొక్క బుర్రను పాడు చేసుకుంటే, పోగొట్టుకుంటే అది నీకెంతో భాగ్యం. అది నీకెంతో భాగ్యం. We can lose in order to gain his mind, and he's alone in our lives. ఆయనను మాత్రమే మనం సంపాదించుకోవడానికి మన యొక్క మనసును పోగొట్టుకోవాలి. We saw the wonderful example of John the Baptist. మనం బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క గొప్ప ఉదాహరణ చూసాం. We thank God for all that God spoke to us in and through the example of John the Baptist. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా చెప్పినటువంటి దాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాం. Our minds have been transformed, when we begin to behold the Lord as in a glass. ఆయనను అద్దంలో చూస్తున్నట్టుగా మనం చూస్తున్నప్పుడు మన యొక్క మనసు, మన సొంత తలంపు ఉన్నది, అది పోదు. So may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. about our thought realm. మన ఆలోచన విధానాన్ని మనము Now we want to move on further. పంచుకున్నాను. మనం ముందుకు వెళదాం. The realm of our emotions. మన యొక్క భావోద్రేకాల వైపు వెళ్దాం. రెండవదిగా our soul realm is the realm of our emotions. అది మన యొక్క భావోద్రేకాలతో కూడినటువంటిది. The soul realm of man is his emotions, his feelings. ఈ యొక్క మనస్సు లేక స్వయం అనే చోట అక్కడ తన యొక్క ఆలోచనలు, భావోద్రేకాలు. That's the realm of the soul. ఆ యొక్క సోల్ మ్యాన్. Listen to the conversation of people. మనం ప్రజల యొక్క మాటలు మాట్లాడుకున్నప్పుడు వింటే, we can hear people say to one another, ప్రజలు ఒకరినొకరు చెప్పుకుంటుంటారు కదా, how do you feel today? మీకు ఎలా అనిపిస్తుంది ఈ వేళ? And we see, I feel like this, I feel like that. నేను బాగున్నాను లేదా నేను బాగోలేదు, నాకు మనసు అంతా పాడైపోయింది అంటుంటాం. Constantly hear that, and we also constantly ask one another, how do you feel? మనం అవన్నీ వింటూ ఉంటాం కంటిన్యూస్ గా. అంతేకాకుండా మనం అడుగుతూ ఉంటాం. One thing that we need to know is that many a time our feelings could be totally, something that is purely of the soul man and not of the Lord. ఈ యొక్క భావోద్రేకాల యొక్క స్థానంలో ఎక్కువగా మనుషుని యొక్క ఆలోచనలు ఉంటాయి తప్ప దేవుని యొక్క ఆలోచనలు ఉండవు చాలా సార్లు.
You know, in the Old Testament, పాత నిబంధన there's a గ్రంథంలో story, an incident in the Old Testament, in the book of Genesis. ఆది కాండంలో ఒక కథ A ఉన్నది. man had a goat hair feeling. Goat hair feeling. అదేంటంటే Goat hair feeling. Goat feeling. మేక వెంట్రుకల యొక్క ఫీలింగ్ అట. Who had a goat hair feeling. అతనిలో ఈ యొక్క మేక వెంట్రుకల యొక్క Now we turn to the book of Genesis chapter 27 and verse 1. అచ్చా And it says here, and it came to pass that when Isaac was old and his eyes were dim, so that he could not see. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుని ఇస్సాకు వృద్ధుడయ్యాడు, అతని కన్నులు మంద దృష్టి చూడలేకపోతాడు. And said unto him, my son, and he said unto him, behold, here I am. ఆయన పెద్ద కుమారుని పిలిచాడు, పిలిస్తే అయ్యా ఇక్కడ ఉన్నాను అన్నాడు. And we know the story. There's no time to spend on this incident. కథ అంతా మళ్ళా మొత్తం చెప్పడానికి టైం లేదు. జస్ట్ ఒక ఈ ఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు. అతను కొంత మాంసం తినాలని ఆశగా ఉన్నది. అతడు పెద్ద కొడుకుతో చెప్పాడు పట్టురమ్మని. నాకు ఇష్టమైన పట్టుకురా అంటాడు. ఈ మాటలు రెబెకా గారు విన్నారు. And he said to his son Jacob to go and get it soon before the elder one will get it. పెద్ద కుమారుడు తెచ్చేదానికి ముందుగా నువ్వు చిన్న కుమారుడు నువ్వు వెళ్ళి పట్టురారా బాబు అని ఆమె యాకోబుకు చెప్పేసింది రెబెకా గారు. You know, before he would eat and bless Esau, I want you to get the blessing. అతడు వెళ్ళి తీసుకొచ్చి తినేసి మీ పెద్ద అన్నయ్యని ఆశీర్వదించడానికి బదులుగా మీ ఆశీర్వాదాలు మీకు పొందాలని ఆశపడుతున్నాను. 15 which were with her in the house and put them upon Jacob her younger son. తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధం ఉండెను గనుక. And she put the skins of the kids of the goats upon his hands upon the smooth of his neck. రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మంతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగం కప్పేసింది. And Isaac said unto Jacob, come near, I pray thee, that I may feel thee, my son, whether thou be my very son Esau or not. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడు కావో, నేను నిన్ను తడివి చూచుదును, దగ్గరికి రమ్మన్నాడు. And Jacob went near unto Isaac his father, and he felt him and said, the voice of Jacob's voice, but the hands are the hands of Esau. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు తన తడివి చూచి స్వరం యాకోబు స్వరమే గాని చేతులు ఏశావు చేతులే అని అన్నాడు. And he discerned him not, because his hands were hairy as his brother Esau's hands, so he blessed him. యాకోబు చేతులు తన అన్నయ్య ఏశావు చేతుల వల్ల రోమం గలవైనది. ఇస్సాకు అతనిని గుర్తు పట్టలేక అతను దీవించాడు. ఆ తర్వాత జరిగింది ఏం జరిగిందంటే, మొదటి వచనంలో మనం చూస్తున్నాం కదా, అతను సరిగ్గా చూడలేకపోతున్నాడు. రెబెకా యాకోబు యొక్క చర్మం మీద అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు కదా, నేను నీకు తడువు చూస్తాను అంటున్నాడు. అతడు పట్టుకుని చూశాడు, అతడిని వివేచించలేకపోయాడు. ఆరంభంలోనే చెప్పినట్టుగా ఒక గబ్బిలంలాగా ఆయన యొక్క కళ్ళు కనబడడం లేదు, గుడ్డివాడు. ఇస్సాకుకి కనుదృష్టి లేదు, అతడు చూడలేకపోతున్నాడు. ఆ వ్యక్తి ఎలా మారిపోయాడంటే తన యొక్క ఫీలింగ్స్ బట్టి, భావోద్రేకాలను బట్టి నడుస్తున్నాడు.
ఓ ఈ యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి ఇస్సాకు లాంటి వారే ఎవరైనా సరే వాళ్ళ ఫీలింగ్స్ బట్టి నడుస్తున్నవారు, నాకు అనిపిస్తుంది అన్నవారు. ఓ నాకు అనిపిస్తుంది అంటున్నారు. కానీ ఆత్మీయంగా గుడ్డితనము అది చాలా అపాయకరమైనది. మన ఆత్మీయంగా చూసేటువంటి కన్నులు మనకు ఉండాలి. మన యొక్క ఈ మన శరీరంలో ఉన్నటువంటి యొక్క జ్ఞానేంద్రియాలను బట్టి మనం నడవకూడదు. ఎన్నిసార్లు మనం అలాగ భావోద్రేకాలతో నడుస్తాం. నేను బాగోలేదు, నేను సంతోషంగా ఉన్నాను. ఈ రోజున ఈ భావోద్రేకాలతో మనం నడుస్తుంటాం దేవుని బిడ్డలమైనప్పటికీ. Deliverance must happen in the realm of our emotions and feelings today in our lives. ఈ రోజున ఈ యొక్క భావోద్రేకాల్లో గొప్ప విడుదల అనేది మనకు జరగాలి ప్రియులారా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులందరికీ చెప్పాలనుకుంటున్నాను, feelings that many times we have in our lives can be very deceptive. ఓ ఈ సాకు వల్ల ఈ మేక వెంట్రుకల యొక్క ఫీలింగ్స్ కలిగిన వారు ఎంతో మోసపోతారు. Where we lack the real discerning. సరైనటువంటి వివేచన మనలో కలగదు. But if our spiritual eyes are open, మన యొక్క ఆత్మీయ నేత్రాలు మనం తెలిసిపడినప్పుడు our natural feelings and emotions. అప్పుడు మన సహజమైనటువంటి జ్ఞానేంద్రియాలను బట్టి భావోద్రేకాలను బట్టి మనం వెళ్ళాం. ఇది మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి కాల సమయం దేవుని వాక్యాన్ని మరలా వినండి. When we turn to the book of Judges, మన న్యాయాధిపతులు తెరిచినప్పుడు మరొక ఆలోచన తీసుకురావాలనుకుంటున్న న్యాయాధిపతుల నుంచి in chapter 6 6వ అధ్యాయం we read about Gideon. గిద్యోను గురించి మనం చూస్తాం. Now we know that Gideon was a man of valor. అక్కడ యుద్ధ వీరుడని మనకు తెలుసు గిద్యోను. But we see there's something from verse 36, chapter 6 verse 36 to 40. 36 నుంచి 40 వచనం వరకు మనం చూస్తుంటే విషయం అవన్నీ మనం చదవలేని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ తర్వాత చదువుకోండి. Gideon, putting before the Lord fleece. గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత putting fleece. Please read chapter 6 37 verse 37. Please read. Yes. గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంత ఆరి ఉండగా గొర్రె బొచ్చు మాత్రమే మంచు పడునేరల. So we see here very clearly, he is putting a fleece before God. దేవుని ఎదుట ఈ గొర్రె బొచ్చుని పెడుతున్నాడు ఈ గిద్యోను. Yes. There are many today who are throwing a fleece before God. ఈనాడు అనేక మంది గొర్రెబొచ్చు fleece of wool and fleece. You get fleeced. What do you say for that? Yes. Fooled. There's an English word called fleece, which means fool. అరే నేను ఎర్రిబాగులో చేశారు కదా. ఎర్రిబాగులో చేశారు. Bank cheated me, or he so and so fleeced me, robbed me. Right? Okay. So here we find Gideon throwing a fleece before God. గిడియోను దేవుని ఎదుట ఈ యొక్క గొర్రెబొచ్చును వేస్తున్నాడు. This fleece. గొర్రెబొచ్చును వేస్తున్నాడు. Yeah. And he wanted God to show that God is with him. ప్రభు అతడు దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు నాతో పాటు ఉన్నాడా లేదా అనేటి ఒక సూచన కోసం ఈ గొర్రెబొచ్చును పెడుతున్నాడు. So he put this fleece before the Lord. ఈ గొర్రెబొచ్చును దేవుని ఎదుట పెడుతున్నాడు. Yes. All right, that's difficult to translate. I don't know what others are doing. He put this fleece before the Lord. ఈ గొర్రెబొచ్చును దేవుని ఎదుట పెడుతున్నాడు. He put a sign before God. ఈ యొక్క సూచనగా చిహ్నంగా చెప్తున్నాడు. God will,
prove this, then I know that God is with me. దేవుడు గాని దీనిని నిరూపిస్తే దేవుడు నాతో పాటు ఉన్నాడని నేను నమ్ముతాను అన్నాడు. Putting out a fleece before God, దేవుని ఎదుటి రకంగా biblical way of obtaining the will of God. It is not. ఈ రకంగా గొర్రుబొచ్చులు పెట్టి మంచుతోటి నానబెట్టడం అనేది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి విధానం కాదు. But we see Gideon doing that, of course. గాని ఇక్కడ గిదియోను చేస్తున్నాడు ఈ పని. It speaks of lack of faith to trust God. ఇది ఏ కనబడుతుందంటే దీంట్లో దేవుని యందు నమ్మకం ఉంచడానికి అతనిలో విశ్వాసం కొదువుగా ఉన్నది. Gideon was a person whom God just picked up. మనం ఎరుగుదాం, దేవుడు గిదియోను ఎన్నుకున్నాడు. అక్కడ ఆ టైంలో God was preparing him. దేవుడు ఆయనను సిద్ధపరుస్తున్నాడు. So we see the weak moments of Gideon here. ఇక్కడ గిదియోనుకు బలహీనమైనటువంటి సమయాల్లో ఉంటున్నాడు. So he did that. అతడు చేశాడు. ఇలా is not a principle for us in the New Testament at all. నూతన నిబంధనలో ఈ రకమైన విధానం కానే కాదు. And now we know that when Gideon did that, God did answer him, no doubt. దేవుడు అక్కడ అతనికి జవాబు ఇచ్చాడు, అందులో అనుమానం ఏం లేదు. But we see that in the old covenant. మన పాత నిబంధనలో మనం చూడొచ్చు. Yes. So we are not to take that example in the new covenant for us. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి దేన్ని తీసుకోవచ్చు మన కొత్త నిబంధనలు ఉదాహరణగా వాడలేం. God told him to do something. ప్రభువు అతను చేయాలని చెప్పాడు. And he had a lack of assurance in him. అతనిలో నిశ్చయత అనేది, దృఢ నిశ్చయత అనేది లేదు. Yes. And therefore he put this fleece or asked the Lord for this sign. అందుకోసం అతడు దేవుని దగ్గర నుంచి ఈ యొక్క But remember that this is not the biblical way or God's way for you and for me. ఇది దేవుడిని చిత్తాన్ని తెలుసుకోవడంలో బైబిల్ విధానం కాదు. క్రొత్త నిబంధనలో ఈనాడు అనేక మంది విశ్వాసులు they go by putting a fleece before God. ఈ రకంగా అనేక మంది విశ్వాసులు దేవుని ఎదుట ఈ గొర్రెబొచ్చులు వేసి చూస్తుంటారు. Somebody will call me and tell me, then I know this is the mind of God. అకస్మాత్తుగా ఎవరిని వచ్చి ఇలా చెప్పాడంటే దేవుని చిత్తం తెలుసుకుంటాను. And God tells me something, then I know it is God. నేను బైబిల్ తెరవగానే వచనం కనబడదంటే దేవుని చిత్తం అని అనుకుంటాను అంటాడు. And there are many ways that people are putting a kind of thing to know what is God's, ఈ రకమైనటువంటి పాచికలు వేసి దేవుని చిత్తం ఏంటని కనుక్కుందామని ప్రయత్నం చేస్తుంటారు. I want to tell us one thing, if you put fleece, you can get fleeced finally. ఈ రకంగా నువ్వు గొర్రెబొచ్చులు వేస్తే నీవు మోసపోతావు, జాగ్రత్త. Yes, you will be fooled. నీవు బుద్ధిహీనుడిగా ఇరుబాగులుగా అయిపోతావు. We are not to go by putting fleece before God. మనం దేవుని ఎదుటి రకంగా గొర్రెబొచ్చులు వేసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వాడకూడదు. దేవుని వెతకాలి. If you have not learned to turn to God's written word, దేవుని చేత రాయబడినటువంటి వాక్యం వైపు తిరిగి మనం తెలుసుకోవడం అలవాటు చేసుకోకపోతే, దేవుని తన యొక్క మనసును ఈ నల్ల అక్షరాల్లో రాసేయించాడు. And the Holy Spirit is given to us. దీని చెప్పడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముడు గాని మనకు కావలసినటువంటి నడుపుదల ఇవ్వకపోతే మనం ఎలా నడిపించగలం? అందుకోసమే ప్రియ సోదరుల జ్ఞాపకం చేసుకోండి, గిదియోను తన సమయంలో చేసినట్టుగా నూతన నిబంధనలో మనం చేయలేం ఈ పని. Make sure that you do not put fleece before God anymore. ఇక మీదట నీవు ఇటువంటి గొర్రెబొచ్చులతో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. Somebody else is watching you and listening to you. And you know who it is who can fleece you. So don't do that anymore in our lives. నువ్వు అలా చేస్తున్నావు అంటే నిన్ను ఒకడు చూస్తున్నాడు, నిన్ను బుద్ధిహీనుడిగా చేస్తాడు. Seek ye the Lord and seek ye his word, and the Holy Spirit is there to guide us. హల్లెలూయా. దేవునిని వెతకండి, దేవుని యొక్క వాక్యాన్ని వెతకండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనల్ని నడిపించడానికి. will fool you
you and me as it happened దాని అర్థం ఏంటంటే పిల్లారా, మన యొక్క భావోద్రేకాలు మన ఫీలింగ్స్ బట్టి వెళితే అది మనలను మోసం చేస్తుంది. cause you to miss God's mind in our lives. మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమైనదో అది దాన్ని నాశనం చేసినట్టు చేస్తుంది. మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క భావోద్రేకాలు. learn to be an overcomer in my life. నా జీవితంలో నేను జయవంతుడుగా ఉండడానికి నేర్చుకోవాలనుకుంటున్నాను. I want to learn to be an overcomer in my life. నా జీవితంలో నేను ఒక జయవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. That is my desire. అది నా యొక్క ఆశ. I want to know his feelings. ఆయన యొక్క భావోద్రేకాలు ఏదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. My feelings can cause me to miss how he feels about and what his mind is. ఆయన యొక్క నాకున్నటువంటి భావోద్రేకాలు నన్ను మోసం చేస్తాయి. దేవుని యొక్క భావోద్రేకాలు తెలుసుకోకుండా అడ్డు పెడతాయి. కానీ నేను ఆయన భావోద్రేకాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. But the way that some of us feel about certain things, కానీ కొంతమంది అకస్మాత్తుగా మనం ఏదైనా భావిస్తుంటే, let me complete that. The way that some of us feel about certain things is totally ungodly. కొంతమంది భావిస్తుంటారు, చూసారు, అవన్నీ దేవుని వాక్యానికి శుద్ధ విరుద్ధమైనవి. Correct. Listen carefully. జాగ్రత్తగా వినండి. Now many a time we defend our feelings. మనలో కలుగుతున్నటువంటి భావోద్రేకాలని మనంతో గొప్పగా చెప్పుకుంటాం. సమయం ఆసన్నమైంది ప్రియ సహోదరి సహోదరులారా. And these feelings and these emotions will have to be brought before God. మనలను బాధపరుస్తున్న మనలో కలుగుతున్నటువంటి ఈ యొక్క ఫీలింగ్స్ అన్నిటి కూడా దేవుని సన్నిధిలో తీసుకురావాలి. Some of our feelings, మనలో ఉన్నటువంటి కొన్ని భావనలు, some of our feelings are totally ungodly. They are not right in the sight of God's word. మనలో కలుగుతున్నటువంటి కొన్ని భావనలు అవి అస్సలు సరైనవి కాదు, దేవుని వాక్యానుసారమైనవి కావు. What does that mean? దాని అర్థం We do not ఏంటంటే, feel the same way that God does feel about it. ఏ రకంగా దేవుడు ఆలోచిస్తున్నాడో భావిస్తున్నాడో ఆ రకంగా మనం ఆలోచించడం లేదు. We don't feel the same way that God does feel about things. ఆ విషయాల్లో దేవుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడో మనం అలా రకంగా ఆలోచించడం లేదు. Understand me rightly tonight. ఈ రాత్రికాల సమయంలో నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Understand me. లేదంటే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, మీరు నన్ను తప్పుగా ఇతరులకు చెప్తారు. అందుకోసం జాగ్రత్తగా విని సరిగ్గా అర్థం చేసుకోండి. As some would do, about our feelings. నాలో కలుగుతున్నటువంటి భావనలకు ఇతరులు చేస్తున్నట్టుగా నేను అలా చేయడం లేదు. నేను నా భావనలను బట్టి చేయడం లేదు. నేను నా భావనలను బట్టి చేయడం లేదు. I'm not doing away. नहीं. हाँ, मैं ये नहीं कर रहा हूं हमारा अनुभूतियम नहीं होना है, हमको अनुभूतियम नहीं होगा. हमें अनुभूतियां होगी नहीं. Yeah. Yes, I'm not saying that. నేను మనకు ఫీలింగ్స్ రావని అంటలేదు. I'm not saying that we will come to a place we will have no feelings. అచ్చా, మాకు అసలు భావనలు ఫీలింగ్స్ అనే రావని అనట్లేదు. నేను అంటలేదు అలాగా మనకు ఫీలింగ్స్ రావని. నేను ఏం చెప్తున్నాను, ప్రయత్నం చేస్తున్నానంటే, నేను నా జీవితంలో ఎక్స్చేంజ్ మై పర్వర్టెడ్ ఫీలింగ్స్ ఫర్ హిస్ గాడ్లీ ఫీలింగ్స్, తప్పిపోయినటువంటి నా భావనలు దేవుని యొక్క భావనలుగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. దేవుడే మనకి భావనలు ఇచ్చాడు, దేవుడే మనకి ఉద్రేకాలు ఇచ్చాడు. అలాగనే ప్రభు మనల్ని చేశాడు. మన జీవితంలో పాపం వచ్చినప్పుడు అది కోల్పోయింది, దేవుడిచ్చిని అవి పాడైపోయాయి. అది స్వార్థపూరితమని అయిపోయినాయి మన ఫీలింగ్స్, మన ఉద్రేకాలు. Yes, now God wants to exchange my perverted feelings into His feelings, His godly feelings. హల్లెలూయా. దేవుడు నా యొక్క తప్పిపోయినటువంటి ఈ యొక్క భావనలను, ఉద్రేకాలను ఆయన భావనలుగా, ఆయన ఉద్రేకాలుగా మరలా చేయాలనుకుంటున్నాడు. Amen.
Amen. You understand that? So we are not saying that we will become people with no feelings. నా ఉద్దేశం అసలు ఫీలింగ్స్ లేని వారుగా మనల్ని చేయాలని కాదు ఇక్కడ. We are not doing away with feelings. అసలు భావన లేని వారుగా చేయాలని కాదు. Yes. But God wants to exchange. కానీ దేవుడు దాన్ని మార్చాలనుకుంటున్నాడు. Change the realm of the kind of feelings we have into his feelings. దేవుడు మనలో ఉన్నటువంటి భావోద్రేకాలను తీసి ఆయన భావోద్రేకాలతో మనల్ని నింపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. So listen carefully. అందుకోసం జాగ్రత్తగా do away with feelings. మనం అసలు ఫీలింగ్స్ లేనివారు అయిపోతే take away emotions completely. మనలో ఉన్నటువంటి ఉద్రేకాలను తీసేసేస్తే we will be a bunch of spiritual zombies. हिंदी में zombies. Zombies. ఎక్కడెక్కడిని పెట్టుకోస్తాడు. No life. Yes. No life. No source in itself. ఒకవేళ ఎన్ని తీసేసానంటే నేను సచ్చిన శవాలాగా ఉంటాను. అందులో జీవం ఉండదు, కదలిక ఉండదు. అది ఆత్మీయమైనటువంటి శవాలాగా ఉంటాం. దేవుడు మనల్ని అలా చేయాలనుకుంటలేదు. దేవుడు మనల్లో ఈ యొక్క సోల్ అనేటువంటి మనలో తెలివితేటలు భావోద్రేకాలతో చేశాడు ఆయన. కానీ అవన్నీ పాపం బట్టి పాడైపోయాయి. ఆ యొక్క బాణిని మార్చాలనుకున్నాడు ఆయన. ఎందుకనంటే దేవుని యొక్క విధానంలో మార్చాలనుకుంటున్నాడు. ఆయన తలంపులు, ఆయన భావాలు, ఆయన ఉద్రేకాలుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. I want to love what he loves. ఆయన ఎలా ప్రేమిస్తారో నేను కూడా అలా ప్రేమించాలనుకుంటున్నాను. sorrow over which he sorrows. ఆయన ఏ రకం దేని విషయంలో ఆయన దుఃఖించాడో నేను కూడా దాని విషయం దుఃఖించాలనుకుంటున్నాను. ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడో నన్ను కూడా అలా ద్వేషించమంటున్నాడు. అది దేవుడు చేయాలనుకుంటున్నాడు. This is the change he wants to effectively bring about in his church in these end times. ఈ యొక్క అంచె దినాల్లో ఆయన సంఘాల్లో దేవుడు ప్రభావితంగా ఈ కార్యాన్ని చేయాలని కోరుతున్నాడు. Hallelujah. Yes. There's a scripture in Proverbs. సామెతలో ఒక వాక్యం ఉన్నది. Proverbs chapter 6. Yes. Proverbs chapter 6. సామెతల 6వ అధ్యాయము. And Proverbs chapter 6 verse 16. 6:16. The Lord says here, these 6 things doth Lord hate, yea, 7 are an abomination unto him. యెహోవాకు అసహ్యమైన వారు కలవు, 7 ఆయనకు హేయమైనవి. అనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, నిరపరాధి చంపు చేతులు, and heart that deviseth wicked imaginations, దుర్యోచనలు యోచించు హృదయమును, swift in running to mischief, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇవన్నీ కూడా ప్రభు ద్వేషిస్తున్నాడు. ప్రభు దేనిని ద్వేషిస్తున్నాడు, నేను కూడా అది ద్వేషించాలి. ఆయన దేంట్లో ఆనందిస్తాడో దాంట్లోనే నేను ఆనందించాలి. ఆయన సియోను విషయంలో ఆనందిస్తాడు. సియోను నింపేటువంటి దేవుని యొక్క మహిమను బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయన దేంట్లో ఆనందిస్తుంటాడో నేను కూడా దాంట్లో ఆనందించాలి. ఆయన దేని విషయంలో సంతోషిస్తాడో నేను కూడా దాంట్లో సంతోషించాలి. ఆయన దేన్ని ప్రేమిస్తాడో నేను దాంట్లో ప్రేమించాలి. ఈ రోజుల్లో ప్రభు నీ జీవితంలో నా జీవితంలో అదే చేయాలనుకుంటున్నాడు. Delivering us from our feelings. మన యొక్క భావోద్రేకాలను విడిపించాలనుకుంటున్నాడు. రాబోతున్నటువంటి రోజుల్లో we are not defensive. మనం ఏదో I feel
నేను అనుకుంటున్నాను, నేను బాధపడుతున్నాను అంటే to the కాదు. Lord and look to his word. దేవుని చూడడానికి దేవుని We వాక్యం must చూడాలి. move on to the third one tonight. మూడో విషయంలో కూడా మనం The ముందుకు soul సాగలే of రాత్రి. man is not only intellect and emotion but also the will. మనుషుని యొక్క మనసులో ఉన్నది కేవలం తెలివితేటలు, భావోద్రేకాలు కాకుండా మనిషిని యొక్క ఇష్టం కూడా. అతను ఆ ఇష్టం అనేది తన ఆశలు కలిగినది. Yes, the realm of his will is the realm of his desires and his decisions. ఆయన చిత్తము లేక ఇష్టమైనది అతనికి లోపల కలుగుతున్న ఆశలను చూపిస్తుంది. There's a great change needed in this realm. ఇక్కడ ఇంకా గొప్ప లోతైన మార్పు జరగాలి. మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం భావిస్తున్నామో, our decisions in our lives as well. మన జీవితంలో నిర్ణయం చేసేదానికి దాని మీద ప్రభావం చూపుతుంది. అందుకోసమే ఈ యొక్క స్థానంలో గొప్ప మార్పు జరగాలి. మనం మార్చబడాలి. మన కోరికలు మార్చాలి, మన ఆశలు మార్చబడాలి. They need to be saved in these days. ఈ రోజుల్లో అవి రక్షించబడాలి. మా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు రక్షించబడ్డానని చెప్తున్నా చూసావు, నువ్వు ఈ ప్రాంతంలో ఇంకా రక్షించబడాలి. నీవు రక్షించబడాలి, నేను రక్షించబడాలి. దేవుడు మన యొక్క ఆశలను మార్చాలనుకుంటున్నాడు. మన యొక్క నిర్ణయాలు మార్చబడాలి, రక్షించబడాలి. కీర్తనలో మనం చదివినప్పుడు 37వ అధ్యాయము, 37వ కీర్తన. హల్లెలూయా. Psalms 37 and verse 4. Delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. You know, this scripture is very famous scripture among believers. విశ్వాసుల మధ్య ఈ చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన వచనం ఇది. యెహోవాను బట్టి సంతోషించు. Delight thyself also in the Lord. నీ యెహోవాను బట్టి సంతోషించు. And he shall give thee the desires of thine heart. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Now we see delight in the Lord. ప్రభువులో ఆనందించడం. You know, yes, delight, be happy. సంతోషించు, ఆనందించు. ఆ తర్వాత ఇంకేమని అడిగే. He will give the desires. Become a very popular scripture portion. సో అందుకోసమని నీ మనసులో ఏం కోరుతుందా అని ఇక్కడ అడుగు. What do you want? నువ్వు 2 పాటలు పాడు, గంతులేసి నువ్వేమని అడిగి నీకు దొరికేస్తా. That is the logic today in many lives. అనేక మంది జీవితాల్లో ఇదే లాజిక్. The Lord does not mean that by the scripture. వారు అనుకుంటున్నట్టుగా ప్రభు ఆ మాటకు అర్థం కాదు. This scripture does not mean that God will give us what we want. మనం ఏం కోరుకుంటున్నామో అవన్నీ ఇచ్చేస్తాడని కాదు ఇక్కడ అర్థం. ఈ వచనం యొక్క అర్థం. That's not what the scripture says. ఇది లేఖనం ఇలా చెప్పడం లేదు. The beastly carnal mind of man. మనుషుని యొక్క శరీర సంబంధమైన పనికి మాలినటువంటి మనసు would lap up all over this verse. ఈ వాక్యాలలో ఉన్నట్టు దాన్ని అన్నిటిని కప్పేస్తుంటారు, తినేస్తుంది. ఖాజాతి lap up, తినేస్తుంది. apne liye make use of this verse for everything. ఈ యొక్క లేఖనం ప్రతి చోట ఉపయోగించేసుకుని వాడేసుకోవాలనుకుంటుంది. Use this verse to get all that you want in your life. నీ జీవితంలో ఏమైతే కావాలో అన్ని చోట్ల ఈ వాగ్దానాన్ని పెట్టి వాడేస్తుంటారు. Beastly carnal mind of man doing today. ఈ మృగ సంబంధమైన శారీరక సంబంధమైన మనసు చేస్తుంది పని. దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రా, నీ యొక్క హృదయ వాంఛలన్నీ తీర్చేస్తాడు. నువ్వు కోరుకున్నవన్నీ తీర్చేస్తాడు. దేవుని పరిశుద్ధులారా, ఈ లేఖనం భాగం యొక్క అర్థం కాదు. For we see what Paul says in Philippians chapter 2 verse 13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు గత వారం చూసాం కూడా, అది మరలా చూద్దాం. చూడండి,
Philippians chapter 2 verse 13, the Lord says, "For it is God which worketh in you both to will and to do his good pleasure." మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకే కార్యసిద్ధించి కలుగు చేయవాడు దేవుడే. మీ లోపల దయా సంకల్పము కార్యసిద్ధి కలుగు, ఇచ్చ కలగడానికి దేవుడే చేస్తున్నాడు ఈ పని. He is working in you ఆయన to bring forth his will. ఆయన యొక్క చిత్తము తీసుకురాడు, ఆయన యొక్క చిత్తం నీకు తెలియజేయడం చేసేది ఆయనే. And also do his will. అంతేకాకుండా ఆయన చిత్తాన్ని కూడా నెరవేరుస్తాడు. ఆయన యొక్క చిత్తాన్ని ఆరంభిస్తాడు, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు కూడా. ఇక్కడ మాటకు అర్థం అదే. ఫిలిప్పి 2:13 చెప్తున్నది, నీ సొంత బలాన్ని బట్టి కాదు, for it is God who is all the way effectually working in you. దేవుడే తన ప్రభావవంతంగా ఈ కార్యమును మనలో చేస్తున్నాడు. Now let me just read that from the Amplified. Please let me take us to that. Amplified Bible చూస్తాను చూడండి, దయచేసి చూడండి. Hallelujah. Thank you, Lord. Not in your own strength. Amplified. నీ సొంత బలాన్ని బట్టి కాదు. Yes. Classic edition. Yes. But not in your own strength, for it is God who is all the while effectually at work in you, energizing and creating in you the power and desire. సమస్త ప్రభావంతోటి నీలో పనిచేస్తున్నాడు. He is working to bring forth his desire in your heart. ఆయన యొక్క ఆశ నీలో తీసుకురావాలని సర్వశక్తులా ఆయన పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క చిత్తం నెరవేర్చాలని, ఆయన చిత్తం నీ హృదయంలో తీసుకొస్తున్నాడు. ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలని. మొదట చిత్తమును, ఆ తర్వాత పనిచేస్తాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. ముందు and to work for his good pleasure in us. Hallelujah. So saints of God, it's very, very clear. చాలా స్పష్టంగా Now I would like to read from another translation, a couple of translations I have noted down here. West Expanded Edition says, God is the one who is constantly putting forth his energy in you, both in the form of your being desirous. Hallelujah. Hallelujah. Listen clearly. Listen carefully, rather. God is the one who is constantly putting forth his energy in you. దేవుడు నిరంతరము తన యొక్క సామర్థ్యాన్ని నీలో వేస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయన యొక్క ఆశ నీవులో కలిగి ఉండాలని. To bring forth his desire in us. डालने के लिए, yes, and of doing his good pleasure. ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయాలని, and to do it. అది నువ్వు చేయాలని. First the desire. మొట్టమొదట ఆయన ఆశనది ఇస్తున్నాడు, ఆ తర్వాత ఆయన చేస్తున్నాడు. The another translation, Rotherham translation says, for it is God who energizeth in you both the desiring and the energizing. హల్లెలూయా. రూతర్హామ్ అనేటువంటి అనువాదం ఏం చెప్తుందంటే, నువ్వు ఆశించేలా చేస్తున్నాడు, అది ఆ కలిగినటువంటి ఆశ నెరవేర్చేలా కూడా చేస్తున్నాడు దేవుని చిత్తాన్ని. ఆయన యొక్క ఆశ మనలో తీసుకుని వస్తున్నాడు. For it is God himself whose power creates within you both the desire and the power to execute his gracious will. ఆయన యొక్క చిత్తం మీలో నెరవేర్చబడాలని ఆయన తన శక్తిని నీ దగ్గర తీసుకుని ఇస్తున్నాడు. God who puts in that will, that desire in us. ఆయన చిత్తము, ఆయన యొక్క ఆశ మనలో పెడుతున్నాడు ఆయన. అది నువ్వు నెరవేర్చాలి, నేను నెరవేర్చాలి.
ఆయన తన యొక్క చిత్తాన్ని ఇష్టాన్ని మనలో పెట్టాలని ఆయన కార్యం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఆయన makes you willing and gives you the energy to do that. Saints, all this translation would make one thing very clear. ఈ అనువాదాలన్నీ కూడా ఒక్క విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? the desires of thine heart. దేవుడు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశలను మనలో పెట్టాలని ఆశిస్తున్నాడు. God shall give you the desires of thine heart. Listen to me and that translation. God shall give you the desires of your heart. Same scripture. నేను దేవుడు తన యొక్క ఆశను మనలో పెట్టాలని ఆయన పని చేస్తున్నాడు. చాలా కష్టపడి పని చేస్తున్నాడు మనలో. ఎందుకంటే మన స్వయం రానివ్వకుండా అడ్డు పెట్టేస్తుంది. You are way back in Philippians chapter 2. Okay. 37 and verse 4. కీర్తనలు 17:4 చదువుతున్నారు సార్. 37:4. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చున్నాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తున్నాడు. David said that, దావీదు ఈ మాట చెప్తున్నప్పుడు, he did not mean whatever you ask God will give. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడని కాదు అక్కడ అని అర్థం. What he meant was, ఆయన చెప్పడం అర్థం ఏంటంటే, the desires of our hearts, దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి మన హృదయ వాంఛలు తీరుస్తాడు. దాని అర్థం ఏంటనంటే, is not what God will give us whatever we want. That's not what he meant. మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడని కాదు. That desires which are worked into our hearts by God, దేవుని ద్వారా వస్తున్నటువంటి కోరికలు మనలో ఉంటే అదే ఇస్తాడు. God's working. ఆయన పనిచేసి మనలో పెట్టినటువంటి కోరికలు ఏమైనా ఉంటే అవే ఇస్తాడు ఆయన. That's what it really means. దాని యొక్క అర్థం, అసలైన అర్థం అది. ఈనాడు అనేక మంది దేవుని యొక్క చిత్తం వారితో సంబంధం లేదు. దేవుని యొక్క చిత్తం కోసం వేచుకుని ఉండాలి, వాళ్ళ దగ్గర సమయం లేదు. ఈనాడు అనేక మంది అనేక చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తారు. దేని గురించి అయితే వాళ్ళు ప్రార్థన చేశారో దేవుని చిత్తం అనేస్తున్నారు. So the latest thing that all believers do is that pray and do it, it becomes his will. ఈనాడు విశ్వాసంలో జరుగుతుంది ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు, దేవుని చిత్తం అంటున్నారు. ప్రార్థన करके करो और प्रभु का इच्छा बन जाता है. ప్రార్థన చేసి మొదలెట్టే అది దేవుని చిత్తం అయిపోతుంది. प्रार्थना करके अपना इच्छा करो लेकिन वो प्रभु का इच्छा बन जाता है. ప్రార్థన చేసి మన సొంత కోరిక చేసేయండి, అది దేవుని చిత్తం అయిపోతుంది. And it becomes, because you prayed, it becomes God's will. నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి అది దేవుని చిత్తం అయిపోయింది. That is the philosophy today. ఈ రోజు నడుస్తున్నటువంటి తంతు ఇది. ప్రియులారా, నీవు దేవుని చిత్తం నేర్చుకోవాలి. మనం వేచుకుని ఉండాలి, మనం ప్రార్థన చేయాలి, మనం వెతకాలి. అనేక సార్లు నిజంగా మనం దేవుని చిత్తాన్ని వెతికితే నీ యొక్క చిత్తానికి వ్యతిరేకం వెళ్తుంది. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అందుకు వ్యతిరేకం ఉండొచ్చు. అందుకోసమే ఆత్మీయ వ్యక్తికి ఇది దేవుని యొక్క మార్గాలు విచిత్రంగా ఉంటాయి. మన సొంత కారణాలు బట్టి మనం వెళ్తున్నాం. మన మనస్సు మైండ్ ఆలోచిస్తున్న కారణాలు బట్టి వెళ్తూ దేవుని యొక్క చిత్తం. ఇది చాలా కష్టతరమైనటువంటి స్థానం. ఇది అసాధ్యమైన స్థానం మాత్రం కాదు. హల్లెలూయా. మనుషునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యము. అది సత్యం. వారు అనేక మంది అందుకే అంటున్నారు కదా, వారు శరీర సంబంధంగా ఆలోచిస్తూ దేవుని యొక్క స్వరూపంలో మార్చబడలేమంటున్నారు. ఏ రీతిగా ఇశ్రాయేలులు అక్కడ దానులు ఉన్నారు, గొల్లియాతులు ఉన్నారు, మేము బాబోయ్ మేము అక్కడికి వెళ్ళలేము అన్నట్టుగా అంటున్నారు ఈ రోజున ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు. ఆ యొక్క కానాను దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము, ఎందుకంటే అక్కడ దానవులు ఉన్నారు, మేము బలహీనలు. కాబట్టి అందుకోసం మేము వెళ్ళాం. దాని అర్థం ఏంటి? దేని నిమిత్తమైతే ఆయన విడిపించి తీసుకొచ్చాడు ఆ ఉద్దేశాన్ని వెళ్ళంటున్నారు.
अवतार का जो उद्देश्य था, करेक्ट, नाश कर दिया. That's what happened. నాశనం అది జరిగింది, అలా నాశనం చేస్తారు. వారి యొక్క అవిశ్వాసం బట్టి, వారి ఇష్టం లేకపోవడం బట్టి, దేవుని చిత్తానికి వారు సమర్పించుకోకపోవడం బట్టి, వారు సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం బట్టి మేము వెళ్ళలేమన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తలంపు? వారు సొంత మనసుల నుంచి వచ్చింది. ఇది వారి నిర్ణయం అయి ఉన్నది. వారు అరణ్యంలోనే నాశనం అయిపోయారు. There are multitude of born again baptized spirit filled believers who are in that realm today. ఈ రోజున కూడా అనేక మంది రక్షించబడి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారు కూడా ఉన్నారు ఇలాగనే. Not possible. ఇది సాధ్యం కాదంటున్నారు. How can we come to that realm? మేము ఎలా రాగలం ఆ స్థానంలోనికి? Whether it's possible or not. అది నిన్ను పిలిచిన వాడు నువ్వు అది సాధ్యమా కాదని ఆయనకి తెలుసు. నిన్ను అడిగాడు ఏమన్నా నువ్వు వెళ్ళగలవా లేదని. When he called you and purposed this salvation, yes, నిన్ను పిలిచినప్పుడు ఆ రక్షణ గురించి ఉద్దేశించిన నువ్వెక్కడున్నా నేనెక్కడున్నాను. మనుషుడు అక్కడ సృష్టించబడలేదు. హల్లెలూయా. He purposed it before the foundations of this world. భూమి పునాదులు వేయబడక ముందు ఆయన ఉద్దేశించాడని వాక్యం ఉంది. Yes. You and me to tell that it's not possible. నువ్వెవరు నేనెవరు అని చెప్పడానికి ఇది సాధ్యం కాదని. Who are you? నువ్వెవరో? Who am I? నేనెవరు? To tell God it is not possible. ఇది సాధ్యం కాదని చెప్పడానికి ఎవరు? ఆయన చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం చొప్పున నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించాడు. కానీ ఈ రోజున ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఆ లోకంలో ఉన్నారు. నేనేదో పెద్ద గర్వంతో చెప్పడం లేదు, నేను గొప్ప దీనత్వంతో చెప్తున్నాను, దేవుని వాక్యపు అధికారంతో చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. So the thought and idea of majority cannot nullify God's word. వారి ఆలోచన విధానం, వారి జ్ఞానం దేవుని యొక్క వాక్యాన్ని నష్టం చేయలేదు. So please understand tonight, my brother, my sister. ప్రియ సహోదరి సహోదరు, అర్థం చేసుకుని రాత్రి నువ్వు ఇంకా చెప్తున్నావు అంటే నా భావనలు నా ఆశలు దేవుడు మార్చలేడు అంటున్నావు అంటే నీ రక్షణకు నువ్వు ముగింపు దశకు వచ్చేసావు. నువ్వు ముందుకు వెళ్ళావు. దేవుడు నా మార్చగలని కొంతమంది నమ్ముతున్నారు. వారిని బట్టి వందనాలు. దేవుడు చేయగలని సమర్థుడు నమ్ముతున్నారు. యెహోషువ కాలేబులో చెప్తున్నారు కొంతమంది దేవుడు చేయగల సమర్థుడని. ఓ ఒక సంఘం ఉంటాది, ఆ సంఘం ఇది దేవుడు చేయగలని చెప్తాది. దేవుడు సమర్థుడు. అలా చెప్తూ నమ్ముతూ ముందుకు సాగినటువంటి సంఘం ఆ మహిమగల స్థానంలో ప్రవేశిస్తాది. హల్లెలూయా. అది నీ పిలుపు. ఓ ప్రతి ఇశ్రాయేలుడు కూడా ఆ స్థానంలో రావడానికి పిలువబడ్డాడు. అవిశ్వాసులైన వారు అరణ్యంలో నాశనం అయిపోయారు. ఈ నూతన నిబంధనపు సంఘానికి పౌలు గారు మాట చెప్పాల్సి వచ్చింది విషయాన్ని. ఈ రోజున అటువంటి అపోస్తలులు బోధకులు ఎక్కడున్నారు? ఓ అనేక మంది విశ్వాసులు చెప్తున్నారు కదా, వారు నీ యొక్క గురి వద్దకు నువ్వు చేరిపోయే నీకు యేసుప్రభువు రాకడ కోసం ఎదురు చూడటం అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం పరిగెట్టేస్తుంది, నేను ముగించాలి. నన్ను క్షమించండి, ఎక్కువ సమయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. మనం విన్నాం చాలా స్పష్టంగా. Jesus only as savior or a priest, ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో యేసుక్రీస్తు కేవలం ఆయన యాజకుడు మాత్రమే, లేక కేవలం రక్షకుడని, they can only relate to God as one who meets their needs. ఆ మాటలు అంటున్నవారు అర్థం ఏంటో తెలుసా? మా అవసరాలు తీర్చువాడు ఆయన అంటున్నారు. Those who are immature and carnal in thinking, ఈ ఆలోచన విధానాలు ఇంకా పరిపక్వం చెందకుండా ఉన్నారు, శరీర సంబంధాలు ఉన్నారు. This verse, Psalm 37 and verse 4 and use it for themselves.
ఈ 37వ కీర్తన 4వ వచనంలో ఉన్న దానిని కసాయుడులాగా నరికేసి వాళ్ళ సొంత కోసం వాడుకుంటారు వాళ్ళు. Yes, and use it for their way of thinking. వారి సొంత ఆలోచన విధానానికి వాడుకుంటారు ఈ Many వచనాన్ని. make use of. Delight in the Lord and God will give you the desires of your heart. ఓ నువ్వు ప్రభువులో ఆనందించు, నీకు ఏది కావాలో అది ఇస్తాడు ఆయన. And there are many who have encamped there in that place. అనేక మంది అక్కడికి వెళ్ళిపోయి ఆ గుడారాలు వేసుకుని కూర్చున్నారు. Undoubtedly, no doubt. ఓ అనుమానం లేదు, అనేక మంది కూర్చున్నారు అక్కడ ఈ వచనం దగ్గర అలాగే ఆలోచిస్తూ. ఇశ్రాయేలు యొక్క జీవితం కూడా వారు ఇశ్రాయేలు వారు కోరుకున్నది వారికి ఇచ్చాడు గాని వారి ప్రాణములను విసిగించానన్నది. That's not the right word, but that's quite similar. He gave them the desires of their heart. వారు కోరుకున్నవన్నీ ఇచ్చాడు. But గాని it was not God's desire. అది దేవుని చిత్తం కాదు, అది వారు కోరుకున్నది. అది కానీ వారి ప్రాణాలను క్షీణం కలుగజేశాడు. హల్లెలూయా. 106వ కీర్తన 15వ వచనం, వారు కోరుకున్నారు భోజనం నీళ్లు, దాని అరణ్యంలోనే వారు అక్కడ నాశనం అయిపోయారు. So I want to tell you tonight one thing. నీ రాత్రి కలిసి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Be open for God to change you and me today. ఓ నిన్ను నన్ను మార్చడానికి హృదయాలు తెరిచి ఉంచండి. Let go my emotions, my feelings. I'm hurt, I'm sorrowful, I'm this, I'm that. Husbands, wives, it's time to give up. ఓ భార్యలారా భర్తలారా, నేను బాధపడుతున్నాను, నా మనసు నువ్వు ఎంతో పాడు చేసావు, బాధపరిచావు, అవన్నీ విడిచిపెట్టాల్సిన సమయం వాసింది. దేవునికి స్థానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మన యొక్క భావనలు ఆయన భావనలకు మార్చబడాలి. మన ఇష్టాలు ఆయన ఇష్టాలుగా మార్చబడాలి. దాని అర్థం మన యొక్క ఆశయాలు మనలో ఉన్నవి ఆయన యొక్క ఆశలు అయి ఉండాలి. మనం ఏం కావాలనుకుంటున్నాము అవి ఆయన ఏం కోరుకుంటున్నాడు అవై ఉండాలి. నేను ఏం కావాలని కోరుకుంటున్నాను, ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు వాటిని నేను ఆశిస్తున్నది ఆయన ఆశించదై ఉండాలి. నేను ఏమనుకుంటున్నాను, ఏది ఇచ్చేస్తున్నాను అది ఆయన ఇచ్చేసిదై ఉండాలి. దేని గురించి మనం ఆశిస్తామో క్రేవ్ what is craving, strong desire. అయ్యా గొప్ప తీవ్రమైన వాంఛ. Yes. I want to tell you one thing before I close with an example. మన తీవ్ర ఇచ్చలు ఆయనకి ఇచ్చలుగా ఉండాలి. That we be open. ఈ సమయం మనం ఈ యొక్క స్థానంలో గాని మనం రక్షించబడకపోతే మనంత నష్టమూర్తమైన మరొకలు ఆయన యొక్క మహిమగల సంఘంలో పాలి భాగస్తులుగా ఉండలేము. ఆయన యొక్క రక్షణ ఇప్పుడే ఉన్నది మన మధ్యలో. ఒక శ్రేష్టమైన విషయాన్ని నిజంగా నా హృదయాన్ని ఎంతో ప్రేరేపించింది. ముగ్గురు వ్యక్తులు ఒక నావలో ఉన్నారు. వేరే వేరే నావల్లో ఉన్నారు. ముగ్గురు మనుషులు. ఒక వ్యక్తి యోనా, మరో వ్యక్తి అపోస్తలుడైన పౌలు, మూడో వ్యక్తి యేసుక్రీస్తు వారు ప్రభువు. ఈ ముగ్గురు కూడా వేరే వేరే నావల్లో ఉన్నారు. ఈ మూడు నావలు కూడా తుఫాన్లు గుండా వెళ్ళింది. అందులో ఒక మనిషి యోనా అనేవాడు, వాడు దేవుని చిత్తానికి బయటనున్నాడు, దేవుని చిత్తం ప్రకారం వెళ్ళలేదు. ఆయన కూడా వాడలో ఉన్నాడు.
ఆయనకు But he ఆయన was ఓడలో కూడా out of తుఫాను the వచ్చింది. will of God. గాని అతడు దేవుని చిత్త there is ప్రకారం another వెళ్ళడం man లేదు. మరొక Whose ఆయన name is ఉన్నాడు, the Apostle Paul. He అపోస్తులైన పౌలు was ఉన్నాడు. in the will of God. ఆయన దేవుని చిత్తానుసారంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He was also in the boat. ఆయన కూడా He ఓడలో was ఉన్నాడు. also in a storm. ఆయన కూడా తుఫాన్లో And ఎదుర్కొన్నాడు. he was in the will of God. ఆయన దేవుని But చిత్తంలో the ఉన్నాడు. third man, the మూడో Lord Jesus వ్యక్తి Christ, ప్రభువైన he యేసుక్రీస్తు వారు was in the will of God. ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడు. So we see one was out of the will. ఒక్కరేమో దేవుని చిత్తానికి బయట ఉన్నారు. ఆయన Paul యోనాను was గారు. in the will. పౌలు దేవుని చిత్తంలో ఉన్నాడు. Jesus was also in the will. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని చిత్తంలో ఉన్నారు. జాగ్రత్త వినాలి ఇక్కడ. What I would like to share. నేనేం Jonah చెప్పాలనుకున్నాను. was overcome by the storm. యోనా తుఫాను చేత ప్రభావితుడయ్యాడు. Jonah was overcome by the storm. ఈ తుఫాను యోనాను ఓడించేసింది. Yes. जयवंत हो गया. Yes. ఎస్. तूफान जोना का ऊपर जयवंत हो गया. ఎస్. తుఫాను యోనా మీద జయం పొందింది. యోనా మీద తుఫాను జయం పొందేసింది. Yes, okay. Paul endured the storm. పౌలేమో ఈ తుఫానుని సహించుకున్నాడు. Jesus controlled the storm. యేసుక్రీస్తు ప్రభువారు తుఫానుని నియంత్రణ చేశాడు. హల్లెలూయా. Jesus controlled the storm. యేసుక్రీస్తు ప్రభువారు తుఫానుని నియంత్రణ చేశారు. Verse 17 says, as he is, so are we. ఆయన ఎలా ఉన్నాడో మనము కూడా అలా ఉన్నామని మొదటి యోహాను 4:4 చెప్తుంది. There is a church, there is a remnant that is becoming the will of God in the earth. ఈ భూమి మీద ఈ రోజుల్లో దేవుని చిత్తంగా మారుతున్నటువంటి ఒక సంఘం తయారవుతుంది. And I would like to make mention, I just missed that somehow. One was in the will of God. ఒకరు దేవుని చిత్తంలో ఉన్నారు. Apostle Paul. అది అపోస్తలుడైన పౌలు. And the third man మూడో was వ్యక్తి the will of God. Sorry. ఆయనే దేవుని చిత్తమై ఉన్నాడు. I made a mistake there. నేను పొరపాటు చేశాను. He was the will of God. ఆయన దేవుని చిత్తమై ఉన్నాడు. Paul was in the will of God. పౌలేమో దేవుని చిత్తంలో ఉన్నాడు. Jesus was the will of God. యేసుక్రీస్తు ప్రభువారేమో దేవుని చిత్తమై ఉన్నాడు. I got up so much in the translation, I a little bit missed that. So one man was out of the will. ఒకరేమో దేవుని చిత్తంలో బయట ఉన్నాడు. రెండో వ్యక్తి ఏమో దేవుని చిత్తంలో ఉన్నాడు. మూడో వ్యక్తి ఏమో దేవుని చిత్తమై ఉన్నాడు. అరే చిత్త ఓ చిత్త. Now it makes sense. That I got so much into the translation. I really missed it. So one was outside the will. ఒకరేమో దేవుని చిత్తం బయట ఉన్నాడు. మరొకరేమో దేవుని చిత్తంలో ఉన్నాడు. ఒక ఆయన ఏమో దేవుని చిత్తమై ఉన్నాడు. Outside the will was overcome. దేవుని చిత్తం బయట ఉన్నవాడేమో ఆ యొక్క తుఫాను చేత జయించబడ్డాడు. ఆ దేవుని చిత్తంలో ఉన్నవాడు సహించుకున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తమై ఉన్నవా ఆయన ఆ యొక్క తుఫానును నియంత్రణ చేశాడు. దేవునికి మహిమగల సంఘం ఉంటుంది. అది జయించు సంఘం. అది ఆమేన్. దేవుని యొక్క చిత్తముగా మారబోతున్నది అది. హల్లెలూయా. You may say anything about me. మీరు నా గురించి ఎన్నైనా అనుకోండి. But I will continue to confess this truth. నేను ఈ యొక్క సత్యాన్ని నేను అలా చెప్తూనే ఉంటాను. ఆమేన్. ఆమేన్. ఓ తండ్రి యొక్క చిత్తానుసారంగా మార్చబడేటువంటి మహిమగల సంఘం భూమి మీద ఉంటది. ఏ రీతిగా కుమారుడు దేవుని చిత్తమై ఉన్నాడు. Being in the will, దేవుని చిత్తములో ఉండుట. ఆమేన్. 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 ఓ ఆయన చిత్తములో ఉండుట మన దేవుని చిత్తముగా మారిపోతాం. ఓ హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Glory, amen. Oh, Ramala Shandarala. Hallelujah. Thank you, Lord. వందనాలు ప్రభువా. కుమారుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. Not my will. నా చిత్తం కాదు. What the Father doeth, I do.
తండ్రి ఏం చేస్తాడో నేను అదే What he చేస్తాను. says, I say. ఆయన ఏం చెప్తాడో నేను అదే చెప్తాను. He became the will of the Father. ఓ ఆయన దేవుని చిత్తంగా మారిపోయాడు. I've హల్లెలూయా. come to do thy will. నేను ఆయన చిత్తం And I want చేయడానికి to tell you, వచ్చాను. brothers and sisters, ప్రియ సహోదరి he సహోదరులారా, has called you. నిన్ను He నన్ను has పిలిచాడు begun ఆయన. his work. ఆయన ఈ కార్యాన్ని ఆరంభించాడు. ఆయన He will ఆయన not దాన్ని పూర్తి abandon చేస్తాడు. the work of his hand. ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని ఆయన వదిలిపెట్టలేదు. Saved according to your purpose, his ఆ purpose. దేవుని యొక్క ఉద్దేశం చొప్పున నిన్ను నన్ను రక్షించాడు. ఆయన రక్షించాడు. ఆయన రక్షించాడు. అది ఆయన చేతి పని. కాబట్టి Give yourself to the Lord. దేవునికి నీవు అప్పగించుకో. నా దేవా, నా యొక్క భావోద్రేకాలు మార్చుము. Husbands and wives, ఇంట్లో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఓ సహోదరి సహోదరుల let go మధ్య, my will, ఓ నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. my emotions. నా భావోద్రేకాలు, నా యొక్క భావనలు, నేనేమనుకుంటున్నానో Go. ఓ అవన్నీ వానిచ్చేయి. దేవుని చిత్తం తీసుకురా. దేవుని భావోద్రేకం తీసుకురా. ఆయన మారుస్తాడు. Church. ఆయనకు ఒక సంఘం ఉంటుంది. Will of God upon this earth. ఆమేన్. దేవునికి చిత్తమై ఉంటుంది ఈ భూమి మీద. ఎంత I want to అద్భుతమైనది. tell you, it's not a philosophy. ఇదేదో It's not the తత్వశాస్త్రం కాదు. imagination of man. ఇది మనుషుని యొక్క ఊహాత్మైనది God కాదు. had willed it before the foundations of this ఈ world. భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు This దీనికి is గురించి your ఆలోచించాడు. salvation and my salvation. అది ఆయన మనల్ని తీసుకురావడం మన One was భాగ్యం. అది outside the will. ఒకరు దేవుని చిత్తానికి బయట ఉన్నాడు. మరొకరు దేవుని చిత్తంలో ఉన్నాడు. మూడో వ్యక్తి దేవుని చిత్తమై ఉన్నాడు. Came by the storm. హల్లెలూయా. ఆ బయట ఉన్నవాడు ఆ తుఫాన్ ఆయన ముంచేసింది. Endured the storm. ఓ ఆ దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి దాన్ని సహించుకున్నాడు తుఫాన్ని. హల్లెలూయా. దేవుని చిత్తం అయి ఉన్న వ్యక్తి ఆ తుఫానుని కంట్రోల్ చేశాడు. That will arise. హల్లెలూయా. అటువంటి సంఘం లేస్తుంది. Will of the Father. దేవుని చిత్తమై ఉన్నటువంటి సంఘం As లేస్తుంది. he is, ఆ ఎలాగున్నాడు ఆయన, are we. మనం కూడా అలా Oh, may ఉంటాం. God bless us. I'm దేవుడు strengthened. మనల్ని I'm encouraged. నేనెంతో బలపడ్డాను, నేనెంతో Help you to be strengthened, ఉత్సాహించబడ్డాను. encouraged, and let's Amen. see this Yes. change, this Hallelujah. salvation in the realm of our mind, our emotion, and in our will. Be ready దేవుడు to మన let go some of our thoughts for His. ఓ మనలో Be ఉన్నటువంటి ready to ఆలోచన let go విధానం, our emotions, our మనలో feelings ఉన్నటువంటి భావోద్రేకాలు, for మనలో His. ఉన్నటువంటి ఇష్టాలు పోనివ్వండి, Be ready to let go వదిలేండి. our desires. దేవుని యొక్క చిత్తాన్ని రానివ్వండి. I thought to do this. నాకు కావాలి, నేను అనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, నేను నిర్ణయం చేశాను, అలాంటిది పోనిచ్చేయి, వదిలేయి, దాన్ని వదిలేయి. ఆయన తలంపులు రాని, ఆయన చిత్తం రాని. Shall we all stand up in His presence? మనందరం లేచిన బట్టి ప్రార్థన చేద్దామా? దేవునికి వందనాలు చాలు. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. Shall we all stand up and thank the Lord for this time and this word that He has spoken to us? I'll request Jovan to come forward and please close the word of prayer. Heavenly Father, we thank you and we